ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఇదిగో గడిచిన వారం అంతా నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. ఇదిగో మేము పాటలు పాడుతుంటుండగా, వాక్యంలో వెళ్ళేంటుండగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారని బట్టి మీకు వందనాలు. ఇదిగో అన్నయ్య ఆంటీ ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడినై ఉన్నారు ప్రభువా. మా హృదయాలు తెరిచి మాకు ఏం అవసరమై ఉన్నదో మీరు ఎరుగుదురు కనుక ప్రభువా దాని ప్రకారంగా మీరు నడిపిస్తారని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో అలిసిన ప్రాణాలకు నీ సన్నిధిలో నెమ్మది. ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో నాయన ఈ లోకంలో జీవించాలంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. ఇక ఏదున్నా మా హృదయాలకు సంతోషాన్ని కలిగించలేదు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అంత్య దినాల్లో జరగబోయే ప్రతి రకమైనటువంటి సూచనలు జరుగుతుంటుండగా మేమందరం ప్రభువా భయముతో వణుకుతో నాయన ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఏవి కూడా మమ్మల్ని రక్షించలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు ప్రభువా, ముందుకు నడిపించలేవు. కేవలం నీవు మాత్రమే ప్రభువా. ఇశ్రాయేలుని ఏ విధంగా అయితే ప్రభువా కూడా తన పిల్లల్ని తన రెక్కల చాటును భద్రపరిచి నడిపించినట్లు మీరు కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ప్రభువా నువ్వు స్తుతిస్తుంటుండగా నువ్వు స్తుతులకు పాత్రుడవు. ఎంతైనా నువ్వు ప్రభువా నమ్మదగిన వాడవు ప్రభువా, నీతిమంతుడవు, కృపమయుడవు ప్రభువా, జాలిగల దేవుడవు, కరుణామయుడవు. నీకు వందనాలు. మమ్మల్ని అందరూ కూడా బలపరిచి ప్రభువా నడిపించండి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఆన్లైన్లో ప్రభువా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ప్రభువా వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేసి నడిపించగల సమర్థుడు కనుక నీకు వందనాలు తండ్రి. నీ మీద ఆనుకున్నప్పుడు నువ్వు ఎవరిని త్రోసివేసేవాడవు కావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా సమస్యలు మేము మనుషులకైతే చెప్పలేము కానీ ప్రభువా నువ్వైతే సమస్తం ఎరిగిన వాడవు, సమస్తాన్ని సరిచేయగల దేవుడు ప్రభువా, సమస్తం మేలు కొరకు సమకూడి జరిపే ప్రభువే నీవు. నీకు వందనాలు నాయన. మీరే నడిపించండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా మీరే నాయకుడు గుండి నడిపించమని, మహిమ గంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో చిన్ని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మన దగ్గర ఉన్న పాటల పుస్తకం నుండి 5వ పాట సియోను గీతాలు నుండి 5వ పాట పాడుకుందాం. యెహోవా నా బలమా అనే పాట పాడుకుందాం సియోను గీతాల నుండి. Yehovah na
11వ పాట పాడుకుందాం. ఈ సమయంలో అన్నయ్య వాక్య భాగంలో ముందుకు నడిపిస్తారు. ఈ సమయాన్ని అన్నయ్యకి అప్పగిస్తున్నాను. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. ప్రార్థనతో మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మరి యొక్క విశ్రాంతి దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన ఇప్పుడు నీ దాసుడు మాట్లాడిన ఉంటుండగా నీ అభిషేకము క్రింద ఉంచండి నాయన. నేను వట్టి వాడను, కానీ నీవు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మాకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు.
నాయన నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించి మేము నేర్చుకోవలసిన పాఠాలను మాకు నేర్పించమని క్రీస్తు పెట్టి వెలిగించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. పోయిన వారం మనం తలుపులు మూసి ఉంటుండగా అటువంటి పరిస్థితుల్లో బైబిల్లో అనేక మంది ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు లేదా స్పందించారు అనే దాని విషయాన్ని మనము నేర్చుకున్నాము. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాము, ఎలా స్పందించాలి అనే దాని విషయాన్ని మనము నేర్చుకున్నాము. ఈ వారము ఇంకొక వాక్ భాగంలోకి మనం వెళదాము. ఈ యొక్క వర్తమానపు యొక్క హెడ్డింగ్ నూనె మరియు నీళ్లు కలిసిపోవు. ఆయిల్ అండ్ వాటర్ కెనాట్ బి మిక్స్డ్. దీన్ని మనం కొంచెం ఆలోచించుకొని కొంచెం ముందుకు సాగుదామండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందామండి. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారియు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. 5వ వచనం కూడా ఒకసారి చూద్దామండి. 2వ దాంట్లో స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఉన్ని జనపనారతో కలిపి నేసిన బట్టను మనము ధరించుకొనకూడదు. ఈ 2 రకాల క్లాత్స్ లేదా యాన్స్ అంటారు, వీటిని కలపకూడదు, కలిపి వేసుకొనకూడదు అని వాక్యం చెప్తుంది. అలాగే 10వ వచనంలో మనం చూసుకుంటే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దు గాడిద ఈ 2 వేరే వేరే జంతువులు. ఎద్దు వేరు, గాడిద వేరు. ఏమండి, ఎంత చక్కగా రాయబడింది చూడండి. 2 ఎద్దులు పర్వాలేదు, 2 గాడిదలు కూడా పర్వాలేదేమో, కానీ ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ముందు ఈ యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, లేదా దీని యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. బైబిల్ వాక్యంలో అనేక రకాలవి మనం చూసుకుంటూ ఉంటాము. మత్తయి 9:16-17 వచనాల్లో చూసుకుంటే అక్కడ చక్కటి వాక్యం ఒకటి ఉంటుంది. మత్తయి 9:16-17 ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. చూడండి, ఇక్కడ ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేయకూడదు. మాసిక అంటే దాన్ని అతుకు వేయకూడదు. పాత షర్టుకి కొత్తది ఏదైనా అతుకు వేసామనుకోండి, చాలా ఇదిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. మీకు మన దాంట్లో చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషలో చిన్నది చెప్పాలంటే, కారుకి డోర్ దగ్గర బయట ఏదైనా చిన్న గీత పడినప్పుడు ఆ భాగం మాత్రమే నీవు పెయింట్ వేస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఆ భాగం అంతటిని తీసేసి మళ్ళీ చక్కగా పెయింటింగ్ వేస్తే చాలా క్లియర్గా కలిసిపోతుంది, పాలు నీళ్ళలాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే, ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు
ఈ ఎగ్జాంపుల్స్ 3 లేదా ఇంకా తర్వాత మళ్ళీ మత్తయిలోదే కొంచెం ముందుకెళ్ళి చదువుదాం, అప్పుడే వద్దు. కానీ మొదటి ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకున్నామండి, ఉన్నియు జనపనారయు కలిపి నేసిన. చాలా మంది చదువుతారు కలిపి వేసిన అని చదువుతారు, చాలా జాగ్రత్తగా చదవాలి. కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. ఉన్ని జనపనార ఇవి కలిపి, ఇవి వేరు మెటీరియల్ కాబట్టి వీటితో కలిపి నేసిన బట్టను మనము వేసుకొనకూడదు. అలాగే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అలాగే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు, అతుకు వేయకూడదు. ఒకవేళ ఆ విధంగా వేసినట్లయితే ఏమి జరుగుతుందండి, అది చినిగిపోయి అది ఇంకా చినుగు ఎక్కువైపోతా ఉంటుంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనము ఆత్మీయ అర్థాన్ని ఇంకా కొంచెం ముందుకు చూద్దాము తర్వాత. అంటే క్రైస్తవులు, క్రైస్తవేతరులు లేదా క్రైస్తవులోనే నార్మల్ దేవుని యందు ఆత్మీయత కలిగిన వారు నార్మల్గా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ లేదా ఏదో క్రైస్తవులము, నామకార్థపు క్రైస్తవులము అనుకునే వారి గురించి మనం ఇంకా ఎక్కువగా ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాము. దీనికి హెడ్డింగ్ అందుకనే ఆయిల్ అండ్ వాటర్ కెనాట్ బి మిక్స్డ్. నా జీవితంలో ఒక చిన్న సంఘటన లేదా 2 సంఘటనలు జరిగినాయి. చిన్నప్పుడు చాలా నా వయసు అప్పుడు 6 సంవత్సరాలు, మా అన్నయ్య వయసు 12 సంవత్సరాలు. ఆ సంఘటన అసలు 2 సంఘటనలు ఒకే వారంలో జరిగినాయి. ఆ 2వ సంఘటన కూడా చాలా చాలా చక్కటి సంఘటన. అది మనం ఇప్పుడు చూసే దాంట్లో మనం చూద్దామండి. అంటే టెస్ట్లో, అంటే పరీక్షలో పరీక్ష జరుగుతూ ఉంటున్నప్పుడు, నీ జీవితానికి పరీక్ష జరుగుతూ ఉంటున్నప్పుడు నీవు నీతికి నిలబడితే ఏ విధంగా ఉంటుంది, నీతికి నిలబడకపోతే ఏ విధంగా దానికి లొంగిపోతావు లేదా బానిసత్వానికి లొంగిపోతావు అనే దాని విషయాలను మనం ముందుకి వాక్యం వెళ్తా ఉంటున్నప్పుడు మనకి అర్థమవుతా ఉంటుంది. దాని గురించి ధ్యానం చేద్దాం. మొదటి ఎగ్జాంపుల్గా ఆయిల్ నీరు కలపకూడదు అనే దాని గురించి చూస్తున్నప్పుడు, నేను మా అమ్మమ్మ ఉండేటప్పుడు వియ్యంపేటలో ఒక ఇంటిలో మా అన్నయ్యని నన్ను ఒక డబ్బా ఇచ్చుకొని ఆయిల్ తీసుకొని రమ్మని చెప్పి పంపించిందండి. వచ్చేటప్పుడు ఇద్దరు సైకిల్ మీద వస్తూ ఉంటుంటే ఆయిల్ డబ్బా పడిపోయింది. ఆయిల్ డబ్బా పడిపోయినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ తిడుతుంది అనుకోవడం ఏంటి, ఆయిల్ పడేస్తే ఎవరైనా సరే ఏంటి ఈ విధంగా చేసావు, కొడతారని చెప్పేసి భయపడి మేము మళ్ళీ సగం దూరం వచ్చిన వారి వల్ల వెనక్కి వెళ్ళి అక్కడ సంత జరిగిన చోట చిన్న నది ఉంటుంది. ఆ నదిలోకి వెళ్ళి, ఆ నది దగ్గరికి, లేదా చిన్న చెరువు, నది కాదు, చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను ఆ డబ్బాలో ఆ ఉన్న కొంచెం కనీసం ఆయిల్ నన్నా తీసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కానీ అప్పుడు తెలియని సంఘటన కాబట్టి, తెలియని పరిస్థితి కాబట్టి ఆ డబ్బాలో నీళ్లను పోసుకొని, అంటే 1/2 kg అనుకోండి, 1/4 kg ఉన్నదనుకోండి, ఇంకా పావు నీళ్లు పోసేసి ఇంటికి తీసుకెళ్ళిపోయి సైలెంట్గా ఇదిగో నూనె తీసుకొచ్చేసామని చెప్పి మా పనుల్లో మేము ఉన్నాం. వాళ్ళు వంట చేసేటప్పుడు లేదా తెరిచి చూచినప్పుడు మొత్తం నీళ్లు పైకి కనిపిస్తా చాలా మిక్స్ అవ్వదు కదండి. అంటే దొంగతనం పట్టబడింది. దొంగతనం పట్టబడినప్పుడు రాత్రి అంటే మా ఇద్దరిని పిలిచి అడిగారు, ఏం జరిగింది అని. అంటే మా అన్నయ్య తెలివిగలవాడు, ఒప్పేసుకున్నాడు. అమ్మమ్మ ఇలా జరిగింది, ఇలా చేశాము అంటే ఒక చిన్న దెబ్బ వేసింది. తర్వాత మీరు చెప్పకపోతే, మీరు ఒప్పుకోకపోతే మీకు భోజనం లేదు అన్నప్పుడు మా అన్నయ్య తెలివిగలవాడు, ఒప్పేసుకున్నాడు. నేను కొంచెం ఇద్దరికి అగ్రిమెంట్ అంటే రాకముందు నువ్వు చెప్పకూడదు, నేను చెప్పకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నాము. ఆ అగ్రిమెంట్ని మా అన్నయ్య భోజనం కోసం వదిలేశాడు, లేదా తప్పును ఒప్పేసుకున్నాడు. రేదర్ మంచిగా చెప్పాలంటే తప్పును ఒప్పేసుకున్నాడు. కాబట్టి హాయిగా దాన్ని ఏమంటారు, స్వతంత్రుని చేస్తుంది. ఏంటండి, నిజం
సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది అన్నట్టుగా బానిసత్వంలో ఉండకుండా తను సత్యము చెప్పేసి విడిపించబడ్డాడు. నేను రాత్రంతా మొండితనంతో నేను చెప్పకుండా ఉండి ఆకలేసిస్తా ఉంది, ఇది అంతా ఇంకా చెప్పడం ఇంక వేస్ట్ అనుకోండి దాని గురించి. కానీ పాయింట్ ఏంటంటే ఆయిల్ నీళ్లు కలవు, ఒకవేళ నువ్వు కలిపినట్లయితే దొరికిపోతావు. ఇది మనం తెలుసుకోవలసిన ముఖ్యాంశం. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయకూడదు. ఆ వాక్యం చూద్దామండి ఒకసారి. మత్తయి 9:16-17లోనే ఉంటుంది. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన తిత్తులు పిగిలి, పోస్తే ఒక ఏం జరుగుతుంది? తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును. ద్రాక్షారసం కారిపోతుంది. పగిలిపోయి తిత్తులు, ద్రాక్షారసము కారిపోతుంది, ఆ తిత్తులు పాడైపోతాయట. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త దాంట్లోనే పోయాలి, అప్పుడు ఆ రెండు చెడిపోక ఉండను. పాత ద్రాక్షారసం పాత దాంట్లోనే ఉంచాలి. కాబట్టి అవన్నీ చెడిపోకుండా ఉంటాయి. ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయిల్ వాటర్ కలవదన్న సంఘటన మనం చూసాము. ఎద్దును గాడిదను కలిసి భూమిని దున్నకూడదని మనం చూస్తా ఉన్నాము. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు, అతుకు వేయకూడదు అనేది మనం చూసాము. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయకూడదని చూసాము. అలాగే ఉన్ని జనపనార రెండు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు అని మనం చూసాము. ఇన్ని సంఘటనలు, ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటే ఇవి ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి అనేది మనము అర్థం చేసుకోవాలి. ఏమండి? 2 కొరింథీ 6:14-16 ఒకసారి చదువుకుందామండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చాలండి. దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి చూడండి, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం కదా. దీంట్లో చూస్తే దేవుని ఆలయములో విగ్రహములు ఉండకూడదు. విగ్రహము అనగానే ఎదురుగా ముందు మామూలుగా ఫిజికల్ విగ్రహాన్ని కూడా అర్థం చేసుకుందాము. కానీ 2 రకాల మనుషులు ఉండకూడదు. అసలు మామూలుగా ఫిజికల్ గా చూసుకుంటే కూడా దేవుని ఆలయానికి వచ్చిన వారు విగ్రహారాధన చేయకూడదు. ఒక రకమైన పాయింట్. రెండో ఒక ఆలోచన ఏంటంటే 2 రకాల మనుషులు ఉండకూడదు. అలాగే ఇంకా కొంచెం ఆలోచించుకుంటే 2 రకాల జీవితాలు ఉండకూడదు. 2 రకాల మనస్సులు ఉండకూడదు. వ్యక్తిగత జీవితము, పబ్లిక్ జీవితము, ఆదివారపు జీవితము, మండే నుంచి సాటర్డే జీవితము, 2 రకాల జీవితాలు ఉండకూడదని ఈ వాక్యము క్లియర్గా సెలవిస్తుంది. అందుకనే మనము ముందు అర్థం చేసుకోవడానికి, ఈ లోకపు విషయాలు అర్థం చేసుకోవడానికి ఉన్నిని జనపనారతో కలపకూడదు అని అనేక రకాల ఎగ్జాంపుల్స్ ని మనం తీసుకున్నాం. దీని అంతటినీ ఎక్కడికి దారి తీస్తుందని చూసుకుంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. ఇక్కడ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. జోడిగా ఉండకూడి అంటే అర్థం ఏంటి? వారితో మాట్లాడొద్దని కాదు. మరి మాట్లాడకపోతే వారిని ఏ విధముగా నీవు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, లేదా ప్రభావితం చేస్తావు, మారుస్తావు? నీ జీవితాన్ని వారు ఎలా చూస్తారు? ఇక్కడ ఏం చెప్తుందంటే వాక్యము, మీరు అవిశ్వాసులతో
సహవాసము చేయకూడదు, సాంగత్యము చేయకూడదు, సమయాన్ని అంటే ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయకూడదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటే వారు చేస్తున్న పనులకు మీరు ఏకీభవించకూడదు. వారు సినిమాలకు వెళుతూ ఉన్నారనుకోండి, మీరు సినిమాలకు వెళ్ళకూడదు. వారు లోకపు పనులు చేస్తూ ఉన్నారనుకోండి, లోకపు పనులు చేయకూడదు. ఈ చిన్నప్పటి వాక్యం అయినప్పటికీ చిన్నపిల్లలు అనేక మంది నేర్చుకోవాల్సిన వాక్యం. కొన్ని మనము వాక్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. ఎందుకంటే నీవు కూడా అపహాసకుడు అయిపోతావు. ఎందుకు అంటే ఈ లోకము లేదా శరీరము విశ్వాసులను, నీతిగా బ్రతకాలని ఆశపడేవారిని, మంచిగా బ్రతకాలని ఆశపడేవారిని తొందరగా పడేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదటిలోనే దానిని త్రుంచివేయాలి. బైబిల్ లేదా టీవీ చూస్తూ ఉన్నామండి. టీవీ చూస్తూ ఉంటున్నప్పుడు గాడ్స్ ఛానల్లో లేదా శుభవార్త ఛానల్లో లేదా కొన్ని మంచి ఛానల్స్ చూస్తూ ఉన్నావు. సడన్ గా నీవు దొరిలిస్తూ ఉంటున్నప్పుడు రిమోట్తో ఏ వాటిల్లోకి వెళ్తూ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా దాన్ని మార్చేయాలి ఈ లోకపు ఛానల్స్ వాటికి వస్తూ ఉంటున్నప్పుడు. అలాగే నీవు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, అంటే స్నేహము చేయకూడదు, వారితో సహవాసము చేయకూడదు. ఇది చెప్తా ఉంటున్నప్పుడు చాలా మందికి ఏంటి ఈ విధంగా చెప్తున్నారని అనుకుంటారు. వారితో ఉండొద్దు అని నేను అనట్లేదు. వారితో జోడి పనికి రాదు, స్నేహం పనికి రాదు, వివాదాలకు వారితో వివాహం పనికి రాదు. అవి దాన్ని కొంచెం డీటెయిల్డ్గా మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇంకా వివాహం వరకు కూడా కాదు, కానీ అది ఎలాగో చేయకూడదు. కానీ ఈ విధంగా నీవు స్నేహము చేసినట్లయితే, నీవు టైం స్పెండ్ చేసినట్లయితే, నీవు దేనితోనైతే ఎక్కువ సమయాన్ని నువ్వు గడుపుతా ఉంటావో అది నిన్ను ఏలుతుంది. ఏ రకమైన వాటితో నీవు నింపబడతావో అది నిన్ను ఏలుతుంది. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతి గలవాడు దుర్నీతి పనులతో ఎటువంటి స్నేహం? ఈ రెండు కలవవు. చూడండి, నీతి అనీతి కలవు. నీవు నీతిమంతుడుగా ఉంటే దుర్నీతితో సాంగత్యము చేయు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఎటువంటి పొత్తు ఉండకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అని అంటూ మన దగ్గరికి వస్తా ఉన్నారు. ఏంటంటే అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఇప్పుడు రెండు రకాల పరిస్థితులను మనము ఆలోచించుకుందామండి, లేదా మూడు రకాలు. ఒకటి, స్నేహం విషయంలో కూడా దేవుని మనుషులు లేదా దేవుని చేత వాడబడడానికి లేదా దేవునితో ఉండడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి నిమిషము తనను తాను సరిచేసుకుంటూ ఉంటున్నప్పుడు నీవు అవిశ్వాసితో స్నేహం చేస్తూ ఆ విధంగా ఉంటుంటే వాళ్ళ చేత నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతావు లేదా ప్రభావితుడు అవుతావు. వాళ్ళ మాటలు నిన్ను ఆలోచించేటట్టుగా చేసి నీతి నుంచి అవినీతికి తీసుకెళ్ళడానికి నీకు మొగ్గు చూపుతాయి. ఆ విధముగా నీవు ప్రభావితుడు అవుతావు. ఇంకొకటి, ఈ లోక మనుషులు ఎదురుగా ఒక విధంగా మాట్లాడి వెనకాల ఒక విధంగా మాట్లాడుతున్న వారు, వ్యక్తిగత జీవితము లేదా పబ్లిక్ జీవితము వేరువేరుగా ఉంటున్న వారు, వారిని అవిశ్వాసులతోనే మనము పోల్చవచ్చు. లేదా దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో చక్కటి వేషధారణతో కూడిన జీవితం, అంటే హిపోక్రసీ ఇంగ్లీష్లో. వేషధారణ. ఆదివారం వచ్చేటప్పటికల్లా మొన్న జాయిస్ మీరు చక్కటి దీన్ని అర్థం చేసుకోవడానికి చక్కటి ఎగ్జాంపుల్ చూపించిందండి. ఒక ఇంటిలో దీపం లైట్ ఆన్ చేస్తూ ఉంటున్నప్పుడు సండే నీవు ఎంతో చక్కగా భక్తిపరుడులాగా
చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటావు. మండే నుంచి సాటర్డే వరకు వచ్చేటప్పటికల్లా నీలో నుంచి ఆ బ్రైట్నెస్ స్లోగా 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 డిమ్ అయిపోతూ చీకటి అయిపోతూ ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు ఆదివారపు క్రైస్తవులుగా ఉంటా ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగా లేదా ఈస్టర్ క్రైస్తవులుగా ఉంటున్నారు. కొంతమంది క్రిస్మస్ క్రైస్తవులుగా ఉంటున్నారు. కొంతమంది డిసెంబర్ 31 న్యూ ఇయర్ క్రైస్తవులుగా ఉంటా ఉన్నారు. క్రైస్తవులు అనేవారు ఎల్లప్పుడూ కేవలం చర్చిలో మాత్రమే కాకుండా వారి జీవితం ఎల్లప్పుడూ విశ్వాసముతో కూడుకున్నదై దేవునికి భయపడుతూ తను తాను పరీక్షించుకుంటూ ఉండే జీవితాన్ని జీవించాలి. వెలుతురుగా అంటే తనను తాను వెలిగించుకుంటూ ఇతరులకు వెలిగించే జీవితాన్ని వారు జీవించాలి. లైటు సండే మాత్రం ఎంతో చక్కగా బ్రైట్గా కనిపిస్తాము. మండే నుంచి సాటర్డే వచ్చేటప్పటికల్లా ప్రైవేట్ లైఫ్ వేరేగా ఉంటుంది, వ్యక్తిగత జీవితం వేరేగా ఉంటుంది. చాలా మంది 100కి 95% మంది ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, లోకస్తులు లేదా అవిశ్వాసులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నప్పుడు, మిమ్మల్ని చూస్తూ ఉంటున్నప్పుడు మీరు మండే టు సండే వరకు ఒక విధంగా కనిపించట్లేదు. అందుకనే వాళ్ళు మారట్లేదు. మీకు వారికి తేడా కనిపించట్లేదు. మండే నుంచి సాటర్డే ఒకేలాగా లోకస్తులకు అవిశ్వాసులు లేదా లోకస్తులు ఏ విధంగా ఉంటున్నారో క్రైస్తవులు అని పిలువబడిన వారు చెప్పుకున్నవారు అదే విధంగా ఉంటున్నారు. వారి జీవితము అదే విధంగా ఉంటుంది. 2 రకాల తలంపులను కలిగి ఉన్నారు. 2 రకాల జీవితాలను జీవిస్తూ ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకున్నవారు. ఆ విధంగా ఉండకూడదు. అందుకనే పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు, లేదా ఆయిల్ వాటర్ కలిసిపోదు. ఉన్ని జనపనార 2 కలవవు. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసము పోయకూడదు, ఎందుకంటే అవి ఒకవేళ ఆ విధంగా పోస్తే పిగిలిపోతాయి. ఈ 2 రకాల బట్టలను మిక్స్ చేస్తే చిరిగిపోయిన పరిస్థితి ఉంటుంది. క్రైస్తవులు క్రైస్తవేతరుల్ని వివాహము చేసుకొనకూడదు. నీవు వివాహము చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే, ఇప్పుడు నాకు సడన్ గా పౌలు గారు చెప్తున్న ఒక మాట గుర్తుకు వస్తుందండి. పౌలు ఆ దేవాలయంలో తను వాక్యము చెప్తా ఉంటున్నప్పుడు, అతని పేరేంటండి మర్చిపోయాను, ఐతుకు మేడగది మీద ఒక కిటికీ మీద కూర్చొని లోకములో ఉండడానికి లేదా వాక్యము వైపు చూపించడానికి రెండింటిని ప్రయత్నిస్తూ కిందకి పడిపోతాడు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. కాబట్టి నీవు అయితే పూర్తిగా లోకస్తుడుగా కనబడు, లేదా పూర్తిగా క్రైస్తవుడుగా కనబడు. వివాహం గురించి చెప్తున్నాము. వివాహము చేసుకునేటప్పుడు నీ వివాహము నీ జీవితము క్రైస్తవ జీవితముగా ఉండాలనుకుంటే, లేదా దేవునిలో ఎదగాలనుకుంటే అవిశ్వాసిని నీవు లేదా క్రైస్తవేతుడిని నీవు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వారు నిన్ను లోకంలోకి ఎన్ని రకాల డిఫరెన్సెస్ వస్తాయో చూడండి. వాళ్ళు ఒక రకమైన జీవితానికి, నేను అంటున్నాను ఈవెన్ క్రైస్తవులలో కూడా అవిశ్వాసులు ఉన్నారు. ఇంకా జాగ్రత్తగా తీసుకున్నప్పుడు కేవలం క్రైస్తవులు అయితే సరిపోతుందని అనుకోకూడదు. నీవు దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవునిలో ప్రార్థనలో ఉండి నీ యొక్క భాగస్వామి కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసి వివాహము చేసుకోవాలి. అవిశ్వాసిని వివాహము చేసుకోనకూడదు. ఎందుకంటే అనేక రకాల
అలవాట్లు నీకు తనకి కుదరవు. చాలాసార్లు మనం అనుకుంటాము అవిశ్వాసిని చేసుకుని ఒక ఆత్మని రక్షించేస్తామండి, నేనే రక్షించేస్తాను అని అనుకుంటాము. కానీ ఏం జరుగుతుందంటే నీవు మార్చబడతావు. అవిశ్వాసితో నీవు ఆకర్షించబడి నీవు అవిశ్వాసిగా అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవిశ్వాసితో విచ్చోడుగా ఉండకూడదు, సాంగత్యం చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. పాలెక్కడిది అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఇది రెండు రకాల తలంపులను మనము కలిగి ఉండకూడదని మనము ఆలోచిస్తూ ఉన్నాము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే దీన్ని ఇంకొకటి, నీవు ఎప్పుడైతే రెండు రకాల జీవితాలను అలవాటు చేసుకుంటావో, సండే ఒక రకమైన జీవితం, సండే ఒక రకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, మండే నుంచి సాటర్డే వరకు ఒక రకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తావు. మామూలుగా ఉంటున్నప్పుడు నీకు బానే అనిపిస్తూ ఉంటుంది, కానీ పరీక్షకి వచ్చినప్పుడు ఎప్పుడైతే పరీక్ష జరుగుతూ ఉంటుందో ఆ పరీక్షలో నీవు నిలబడలేవు, నీవు బానిసత్వానికి గురివ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు చదువుకుందామండి. దాని తర్వాత మిగిలింది చూద్దాం. 21 నుంచి 25 చాలు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయిన పలకకపోయింది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవాలని, రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుతాను. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయను. ఏ దేవుడు కట్టలు తగులబెట్టడి చేత ప్రత్యుత్తరం ఇచ్చను, ఆయనే దేవుడని నిశ్చయించడం రండి అని తన జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిది అని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేకులు అన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి, అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దు అని చెప్పగా వాళ్ళు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు 24 వరకు చాలు. 24 వరకు చాలు. రైట్. ఈ వాక్య భాగము మీకు తెలిసినదే. ఏలియా గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏలియా ప్రవక్త, మనకు తెలుసు. అనేక సార్లు ఏలియా గురించి మనం చదువుకున్నాము. ఇక్కడ పెద్ద ప్రవక్తల్లో ఒకడు. అక్కడ ఇశ్రాయేలులకు రాజుగా ఆహాబు ఉన్నాడు. ఆహాబు కూడా మంచిగానే ఉంటాడు స్టార్టింగ్. తర్వాత యెజబెలును పెళ్లి చేసుకోవడం ద్వారా అవిశ్వాసులతో, అక్కడ కూడా చూసారా అండి వాక్యం, దేవుడు ఎంత చక్కగా చూడండి, అవిశ్వాసులతో. ఇందాక అందుకని అంటున్నాను, చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మనము ఆహాబు గురించి చూసుకుంటున్నప్పుడు యెజబెలును వివాహాన్ని చేసుకున్న దగ్గర నుంచి ఆహాబు జీవితం దేవునికి వ్యతిరేకమై తప్పిపోయిన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. అంటే యెజబెలుని ఎప్పుడు ప్లీజ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెజబెలు ఏం చేస్తా ఉంది? దేవుని యొక్క ప్రవక్తలను చంపిస్తుంది, మార్గము తప్పించేస్తుంది, చంపించేస్తుంది. ఇక్కడ ఏలియా ఒక్కడే ఒక ప్రవక్త. ఆహాబు వైపు
వివాహము చేసుకున్న తర్వాత తను ఏలియాకి వ్యతిరేకము లేదా దేవునికే వ్యతిరేకంగా ఉన్నాడు. ఆహాబు వైపు 450 మంది ప్రవక్తలు, అంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే బయలు ప్రవక్తలు రేదర్ ఉన్నారు. ఆహాబు దగ్గర ఒక మంచి ప్రవక్త కూడా ఇంకొకరు ఉన్నాడు, ఓబద్య. వాడు గృహ నిర్వాహకుడు. అతడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క ప్రవక్తలను దాచిపెడతా ఉన్నాడు అని చెప్పేసి, వారిని రక్షిస్తా ఉన్నాడు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాము. అందును బట్టి ఆహాబు లేదా యెజెబెలు ఓబద్యాకు వ్యతిరేకము అనేది చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏలియా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తా ఉన్నానండి కొంచెం. ఏలియా ఏం చేస్తాడంటే, ఓబద్యాను ఎదుర్కొని నీవు మీ యొక్క రాజు దగ్గరకు వెళ్ళి నేను వస్తున్నాను లేదా నేను ఇక్కడ ఉన్నానని అతనితో చెప్పమని చెప్పినప్పుడు ఓబద్య ఏలియాతో అంటాడు, మీరు చెప్తుంది అంటే మామూలు భాషలో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మీరు చెప్తున్న మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? నేను ప్రవక్తలను ఈ విధంగా రక్షిస్తున్నానని చెప్పి యెజెబెలు నా మీద కోపంగా ఉంది, లేదా ఆహాబు నన్ను చంపడానికి మీరు నన్ను అక్కడికి పంపిస్తున్నారా అని చెప్పేసి అంటే, ఏలియా ఒక మంచి మాట అంటాడండి. 14వ వచనం మనం చూసినట్లయితే, నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడని ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానెను. అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టుబడి. ఆహాబు ఏలియాను చూచి ఏలియాతో ఏమంటున్నాడో చూడండి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎంత ఇదిగా ఏలియా నీవు దేవునికి వ్యతిరేకివి అని ఆహాబుతో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ఆహాబుతో అంటున్న మాట ఏంటంటే, ఎవరు నిజమైన దేవుడో తేల్చుకుందాం రా. నీవు అని అంటూ నీవు నీ బయలు ప్రవక్తలను కర్మేలు పర్వతము దగ్గరికి తీసుకునిరా, నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు ఆహాబు ఇశ్రాయేలును ప్లస్ ఆ బయలు ప్రవక్తలను అందరినీ అక్కడికి తీసుకొని వస్తాడు. అప్పుడు ఏలియా అంటున్న మాట చూడండి, ఎన్నాళ్ళ వరకు ఇశ్రాయేలుతో అంటున్న మాట ఏలియా ఏమంటాడంటే, ఎన్నాళ్ళ వరకు 2:21 వచనము, 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులందరూ ఏమీ మాట చెప్పకుండా పలుకకపోయిరి. ఇశ్రాయేలులతో నీవు ఒకే రకమైన జీవితాన్ని, ఒకే దేవుడిని నమ్ము. నువ్వు విగ్రహారాధన చేయాలనుకుంటే, బయలుదేవత నిజమైన దేవుడు అనుకుంటే బయలుదేవతను మీరు అనుసరించండి. యెహోవా దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయనను నమ్మండి అని చెప్పి పబ్లిక్ గా ఏలియా ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఆ పాట అందుకనే నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళు మీరిక 2 తలంపుల మధ్య ఉందురు, ఎన్నాళ్ళు మీరిక 2 తలంపుల మధ్యన ఉందురు, ఏకత్వము లేని భిన్న బోధలతో ఏకత్వతురా, ఓ సత్యము గ్రహింపరా, ఓ యేసయ్యా వర్షము పంపుమా. ఎన్నాళ్ళు మీరిక
రెండు తలంపుల మధ్య ఉంటారు. ఒకవేళ బయలుదేవుడు దేవత నిజమైన వాడైతే బయలుదేవతను అనుసరించండి. యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని అనుకుంటే మీరు యెహోవా దేవుడిని, నిజమైన దేవుడిని నమ్మి యెహోవా దేవుడిని అనుసరించండి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఆ యొక్క దాన్ని తేల్చుకుందాము రండి అని చెప్పి ఏలియా ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క కన్ఫ్యూజన్ ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము కూడా పబ్లిక్ జీవితము, వ్యక్తిగతమైన జీవితము, విశ్వాసితో అవిశ్వాసికి లేదా విశ్వాసి అవిశ్వాసితో పొత్తెక్కడిది, పాలెక్కడిది. మనము కలిసి ఒక కాంప్రమైజ్డ్ జీవితాన్ని లేదా రాజీ పడిన జీవితాన్ని మనము జీవిస్తా ఉన్నాము. ఆ విధంగా జీవించకూడదని ఈ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. ముందు నుంచి మనము చూస్తున్న ఎగ్జాంపుల్స్ అన్నిటిలో కూడా రెండు రకాల తలంపుల మధ్య మనము ఉండకూడదు, రెండు రకాల జీవితాలను మనము జీవించకూడదు. ఏమండి? ఎందుకు అంటే దేవుడు అంగీకరించడు. దేవుడు నీవు రెండు రకాల జీవితాలను జీవిస్తా ఉంటుంటే హిపోక్రసీ జీవితాన్ని లేదా వేషధారణతో కూడిన జీవితాన్ని నీవు జీవిస్తా ఉన్నావు. నీవు ఈ లోకాన్ని నీవు ఏ విధంగా ప్రభావితం చేస్తావు? నీవు భయపడుతూ ఉన్న జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉంటే యేసు నిజమైన దేవుడు అని నీవు గ్రహించకుండా ఆ విధంగా అటువైపు కాలు పెడతాను, ఇటువైపు కాలు పెడతానని నీవు అనుకుంటా ఉంటుంటే పరీక్షలో నీవు నెగ్గలేవు. ఎందుకు అంటే పరీక్ష వచ్చినప్పుడు నువ్వు మనం ఏంటి అనేది తెలిసిపోతుంది. నీవు అనేక రకాలుగా నటించడానికి నువ్వు ప్రయత్నిస్తా ఉండొచ్చేమో. పై వేషం. కొంతమంది వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్న మాట చూసినట్లయితే వాళ్ళు చాలా భక్తిపరులుగా ఉండడానికి ప్రయత్నిస్తారో ఆ మాటలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజమైన క్రైస్తవుడికి వివేచన ఉంటుంది. డిజర్నింగ్ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏది పాలు ఏది నీళ్లు అనేది తెలిసిపోతాయి, ఏది ఆయిల్ ఏది నీరు అనేది తెలిసిపోతుంది. ఎవరు విశ్వాసి ఎవరు అవిశ్వాసి, ఎవరు దేవుని యొక్క జీవితాన్ని సరిగ్గా జీవించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, ఎవరు జీవించలేకపోతా ఉన్నారు, ఎవరు వేషధారణతో కూడిన జీవితాన్ని జీవిస్తా ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి? విశ్వాసికి అవిశ్వాసితో చూడెక్కడిది. ఇక్కడ దీన్ని క్లారిఫై చేయడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్, యెహోవా దేవుడు నిజమైన దేవుడు అయితే నువ్వు యెహోవా దేవుడిని నమ్ము. ఒకవేళ బయలుదేవతలే నిజమైన దేవత అయితే బయలుదేవతని నమ్ము అని ఏలియా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. దేవుడు యేసు ప్రభువు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న మాట, నువ్వు వేషధారణ జీవితాన్ని జీవించొద్దు. ఏది నిజమో అది తెలుసుకొని నీవు ఆ విధముగా ఉండు. నీ వ్యక్తిగత జీవితము నీ పబ్లిక్ జీవితము ఒకటై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకని దావీదు అడుగుతాడు, రహస్యముగా 19వ కీర్తనలో రహస్యముగా నేను చేసిన పాపములను నీవు పరిశోధించుము అని అంటాడు. అంటే అర్థం ఏంటి? రహస్యముగా బహిరంగ నేను ఒకే విధంగా ఉంటాను, నన్ను శోధించు లేదా నన్ను చూడు అని అంటా ఉన్నాడు. నన్ను చూసినట్లయితే మనం ఏ విధంగా కనిపిస్తా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. యాకోబు ఏశావును మనం తీసుకుంటున్నప్పుడు యాకోబు యొక్క స్వరము, యాకోబు యొక్క చేతులు ఏశావులుగా కనిపిస్తా ఉన్నాయి, కానీ అతని యొక్క స్వరం ఏమో యాకోబుగా కనిపిస్తా ఉంటుంది. అది మన జీవితము కూడా అదే విధంగా రెండు రకాలుగా ఉన్నాయి.
అటువంటిది పరీక్షలో నిలబడలేదండి. అటువంటిది పరీక్షలో నిలబడలేదు. కరెక్ట్ కాదు. నీ వ్యక్తిగత జీవితము, నీ బహిరంగ జీవితము ఒకే విధముగా ఉండాలి. దేవుని దగ్గర అది పనికిరాదు. కయీను హేబేలును తీసుకోండి, ఇద్దరు కూడా బలుని అర్పించారే, దేవునికి అర్పణలు చేశారు. ఇద్దరు అర్పణలు చేశారు. కయీనేమో నటనతో కూడిన, వేషధారణతో కూడిన బలహీనమైన అర్పణలు చేశాడు. హేబేలేమో సరైన శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. నీవు ఇచ్చే వాటి విషయంలోనే దేవుడు అంత పర్టికులర్గా నీ జీవితం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే, నీవు జీవించే జీవితమును, నీవు నడిచే జీవితాన్ని, లేదా నీవు అంటారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితాన్ని దేవుడు ఇంకా మరీ ఎక్కువగా ఆయన పట్టించుకుంటాడని తెలుసుకోవాలి. నీవు ఇచ్చే అర్పణ, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. అటువంటిది నీవు వేషధారణతో లేదా హిపోక్రసీ జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటుంటే ఆయన చేర్చుకుంటాడనుకుంటే అది పొరపాటు. ఆయన అంగీకరించలేదు నీ బలిని లేదా నీ అర్పణను. నీవు తేల్చుకోవాలి. నీవు ఇచ్చే కానుకలు కానీ, నీవు జీవించే జీవితము కానీ, నీవు ఇచ్చే సమయము కానీ, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నీవు ఏదైనా ఒక పర్సనల్ వ్యక్తి, మనం ఎంత స్వార్థంగా జీవిస్తున్నామంటే, నీవు ఏదైనా ఒక పనిని చేసుకోవాలనుకుంటున్నప్పుడు, నువ్వు నీ సొంత పనిని చేసుకుంటా ఉంటున్నప్పుడు, లేదా నీ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కానీ, నేను ఇంటికి సంబంధించినది కానీ, లేకపోతే ఏదైనా నీ యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన ఏదైనా దాని విషయంలో చక్కటి ప్రణాళికను వేసి సమయాన్ని ఇచ్చి అనేక విధాలుగా ఆలోచించి నువ్వు చేస్తా ఉన్నావు. ఎందుకోసము అంటే ఇది టెంపరరీ వాటి కోసము నీవు ఇంతగా సమయాన్ని ఇస్తున్నావే. దేవుని పని కోసము నీవు ఎంత ప్రణాళిక వేస్తా ఉన్నావు, ఎంతగా ప్రిపేర్ అవుతా ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో ఆలోచించు. హగ్గయిలో అందుకనే నీ ప్రవర్తన విషయమై 2:6 నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త. ఆలోచించుకో నీ ప్రవర్తన విషయం. ఈ యొక్క విషయాలు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆలోచించండి. నీ వ్యక్తిగత విషయము, నీ యొక్క అంటే నీవు, నేను, నా కుటుంబం విషయము, నా కుటుంబానికి సంబంధించినది, లేదా నా స్నేహితులకు సంబంధించినది, నా బంధువులకు సంబంధించినది, స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ దానికోసము, నశించిపోయిన వాటి కోసము, అక్షయమైన వాటి కోసము నీ క్షయమైన వాటి కోసము నీ సమయాన్ని అంతటిని కూడా నీవు ఇస్తా ఉన్నావే. కానీ నిత్యముండే వాటి కోసము, లేదా అక్షయమైన వాటి కోసము, దేవుడు ఇచ్చే వాటి కోసము, లేదా నిత్య జీవితానికి సంబంధించిన వాటి కోసము నీవు ఎంతగా సమయాన్ని కేటాయిస్తున్నావు. అందుకనే అనేక సార్లు ఈ మాట చెప్పాల్సి వస్తుంది. నీవు సండే క్రైస్తవుడివా? క్రైస్తవుడు అనేవాడు అదృశ్యమైన వాటి కోసం నిలబడేవాడు, నమ్మినవాడు. ఆదివారం నుంచి సాటర్డే వరకు ఒకే రకమైన జీవితాన్ని, ఒకే విధమైన విశ్వాసాన్ని, ఒకే రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. హిపోక్రసీ, వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించడు. అంతే. ఎందుకు అంటే ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో పరీక్షలో నెగ్గుతారు. ఏలియా ఎంత బోల్డ్గా, ధైర్యంగా నిలబడి ఉన్నాడో చూడండి. అక్కడ ఒక మాట అంటాడు, చూసావా? 21వ వచనంలో అనుకుంటా, మీరు 450 మంది బయలు దేవతలు లేదా ప్రవక్తలు, నేను ఒక్కడిగా మిగిలిపోయాను, నేను ఒక్కడినే, కానీ నా వైపు దేవుడున్నాడు అని ఈరోజు నేను మీకు రుజువు చేస్తాను. ఇశ్రాయేలీలు ఎటువైపు ఉన్నారో తెలియదు, మనలాంటి వాళ్ళు అన్నమాట. దేవుని పని, నేను చాలా
చాలా చాలా రెండు ఇన్సిడెంట్స్ నాకు చాలా చర్చికి సంబంధించినవి చాలా గుర్తొస్తాయండి. చర్చి దాని విషయంలో ఏమన్నా అక్కడ జరుగుతూ ఉంటుంటే మనం ఎంతమంది ఏమి నిలబడతాము, ఎంతమంది నిలబడుతున్నాము అనే ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. లేదా ఎప్పుడో ఇమోషనల్గా సంవత్సరానికి 100కి ఒకసారి చర్చిని పట్టించుకోకుండా ఆదివారం వచ్చేసి చక్కగా దాన్ని శుభ్రపరిచేసి లేకపోతే ఇంకేదో చేసి జీవిస్తూ ఉన్నాం. మరి మిగతా రోజుల్లో ఎంత పట్టించుకుంటున్నాము? మన జీవితాలు, క్రైస్తవ జీవితాల గురించి ఎంత పట్టించుకుంటున్నాము? మన ఇంటిని రోజు తుడుస్తూ ఉన్నాము, చర్చిని తుడుస్తున్నామా? మీకే వదిలేస్తున్నాం. చర్చిలో అనేక రకాల చెత్త తయారవుతూ ఉంటున్నప్పుడు దాన్ని మనం క్లీన్ చేస్తున్నామా రెగ్యులర్గా? ఎప్పుడో ఒకసారి అంటే సంవత్సరపు క్రైస్తవుల్లాగా మనం చేస్తున్నాము. పరీక్ష వచ్చేటప్పుడు అది దేవుడు అది నిలవడు. నీ బలి, నీ అర్పణ ఏ విధంగా ఉంది, నీ సమర్పణ ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క పనుల విషయంలో నీ రహస్య జీవితం ఏ విధంగా ఉంది ఆలోచించుకో. జాగ్రత్తగా ఆలోచించండి. దీని విషయంలో దేవుడు చాలా ఎక్కువగా పట్టించుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలులు కూడా అదే విధంగా ఉన్నారు. ఇశ్రాయేలులు కూడా అదే విధంగా ఉన్నారు. ఎటువైపు ఉన్నారో తెలియట్లేదు. ఒకటి అటు 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, ఇక్కడ ఏలియా ఒక ప్రవక్తే ఉన్నాడు. కర్మేలు పర్వతము మీద మన వివాదము తేల్చుకుందాము రండి అని చెప్పి నిలబడతా ఉన్నాడు. ఇశ్రాయేలులు ఎటువైపు ఉన్నారని ఆలోచించుకుంటా ఉంటుంటే అక్కడ ఇశ్రాయేలుల మాట చూద్దామండి. 21 ఎండింగ్ లో ఏం మాట ఉంటుందంటే, వారు ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకలేకపోయేది. ఎవరు కూడా ఐఎమ్ విత్ యు ఎలియా, నేను నీతో ఉన్నాను అన్నవాళ్ళు ఎవరు అక్కడ లేరు. క్రైస్తవుడు అనేవాడు ఒంటరిగా పోరాడడానికి ఇష్టపడతాడు. ఈ లోకముతో విజోడిగా ఉండడు, సాంగత్యము చేయడు. మాట్లాడతాడు, అందరితో కూడా సామరస్యంగానే ఉంటాడు, ఎవరి మీద కూడా కోపం ఉండదు, తన జీవితం పట్ల జాగ్రత్తగా ఉంటాడు. సమయం వచ్చినప్పుడు నిలబడతాడు, పరీక్షలో నిలబడతాడు. గెలుస్తాడా ఓడుతాడా అనేది తర్వాత సంగతి, కానీ నిలబడడం మాత్రం ఖచ్చితంగా నిలబడతాడు. ఆ విధంగా నిలబడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఏలియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఏలియా ఎంత ఆ మాట చదువుతూ ఉంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను 22వ వచనం చూడండి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఎంత చక్కటి మాట అండి. ఏలియా తన్ను తాను చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైనా దేవుని పని విషయంలో, దేవుని దాని విషయంలో నీవు ఒంటరిగానే స్టెప్ వేయాలి. ఎవరు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను నిజమైన వాటి మీద నేను నిలబడి ఉన్నాను. నేను నిజమైన వాటి కోసం నేను ప్రణాళిక వేస్తాను. చర్చ్ విషయంలో లేదా దేవుని పని విషయంలో, దేని విషయంలో అయినా సరే, ఇక్కడ చర్చ్ గురించి మాత్రమే కాదండి, న్యాయము వైపు నేను ఒకనే నిలబడతాను. చాలాసార్లు మనము రాజీ పడి అన్యాయం వైపు ఉంటాము లేదా సైలెంట్గా ఉంటాము, కానీ న్యాయం వైపు, ఒకవేళ న్యాయము అవిశ్వాసుల వైపు ఉందనుకోండి, మన బయట జీవితాన్ని చూస్తూ ఉంటున్నాము. క్రైస్తవేతరులు ఉన్నారు, క్రైస్తవేతరుల్లో ఒకవేళ ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, లేదా అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అన్యులే కరెక్ట్ది చెప్తా ఉన్నారనుకోండి, నీవు క్రైస్తవులకు వ్యతిరేకమయ్యి వారి వైపు నువ్వు నిలబడగలగాలి. అదే క్రైస్తవ జీవితం. సత్యం వైపు నిలబడాలి. క్రైస్తవులు ఒకవేళ అసత్య మార్గంలో వెళుతూ ఉంటుంటే, ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. గవర్నమెంట్ మనకి క్లియర్ కట్గా మన గురించే చెప్పింది, సండే మీరు చర్చ్ ఓపెన్ చేయకూడదు. నాలాంటి వాడు వెళ్ళి గవర్నమెంట్ మాట నేను ఎందుకు వినాలి, నేను వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుంటాను, ఎవరు ఏమంటాడో చూస్తాను,
అని చెప్పేసి నేను ఆరాధన చేస్తున్నాను అనుకోండి, భలే చెప్తున్నాడు, భలే చేస్తున్నాడు అని చెప్పేసి అన్నయ్య మీరందరూ నాకు ఏకీభవిస్తారా? తప్పది. ఒకవేళ క్రైస్తవేతరులు వచ్చి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకోసమే కదా అయితే చేస్తుంది, లోకమంతా కూడా లాక్డౌన్లో ఉంది, మీరు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మీరు నాకు సపోర్ట్ చేస్తారా, లోకానికి సపోర్ట్ చేస్తారా? ప్రశ్నించుకోండి. రూల్ ప్రకారం ఏం చేయాలి? ముయ్యాలి చర్చ్. ఆన్లైన్లో మనం సర్వీస్ చేసుకుంటున్నాం అందుకనే. కాబట్టి కానీ కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, నాకెందుకు వచ్చింది, అన్నయ్యతో కూడా వ్యతిరేకమొద్దు, బయట వాళ్ళతో కూడా వ్యతిరేకమొద్దు. కొంతమంది ఇంకా వేరే విధంగా ఉంటారు, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయము. కానీ నీవు ఎటువైపు నిలబెడతా ఉన్నావు, నీ జీవితం ఏంటి, ఇప్పుడు ఎవరికో సపోర్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కాదు. ఇక్కడ నీ జీవితము, నీ క్రైస్తవ జీవితము ఏ విధంగా నిలబడుతుంది, దేని మీద నిలబడుతుంది, నీ పునాది దేని మీద ఉంది, నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు సత్యానికి నిలబడుతున్నావా అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉన్నారు, బయలు ప్రవక్తలు. ఎందుకంటే వాళ్ళు అసత్యం వైపు ఉన్నారు, దాని మీదే నిలబడి ఉన్నారు. ఏలియా కరెక్ట్గానే ఉన్నాడు, ఎందుకంటే తను సత్యం వైపు ఉన్నాడు, యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి ఒక్కడే నిలబడి ఉన్నాడు. మధ్య ఎవరు అంటే నీవు నేను. ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎవరంటే నీవు నేనే. ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇవ్వకపోయేరి. ఏలియా ఒక్కడిగా ఒంటరిగా యేసు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి నిలబడ్డాడు. నిలబడి అక్కడ మాటలు నేను ఎక్కువగా చెప్పను, కానీ మాటలు సింపుల్గా నేను చెప్పేస్తున్నాను. చూడండి, 2 ఎడ్లనివ్వండి, రెండు బలిపీఠాలను అక్కడ బలిపీఠాలు 2 ఉన్నాయి. ఫస్ట్ మీరు 450 మంది ఉన్నారు కాబట్టి మీరే మొదటి ఛాన్స్ తీసుకొని నీళ్లు లేకుండా, అగ్ని లేకుండా మీరు ఈ యొక్క దీన్ని ఒక ఏమన్నారండి, 2 ఎడ్లను, ఒక ఎద్దు నాకు, ఒక ఎద్దు నీకు, ఆ ఎద్దును మీరు సిద్ధం చేసి మీ బలిపీఠం మీద పెట్టండి. ఆ బలిపీఠము బయలుదేవత బలి తీసుకుంటే ఆ బలి అర్పణ అయి దహించబడితే బయలుదేవత గొప్పదని మనం ఒప్పుకుందాం. తర్వాత నేను చేస్తాను, అగ్ని నేను ఉపయోగించను. యెహోవా దేవుడు దాని అర్పణను తీసుకుంటే అగ్ని దహించకపోయి తీసుకుంటే మనం పెట్టకుండా యెహోవా దేవుడే వచ్చి అగ్ని అక్కడ దహించి వేసి ఆ యొక్క అర్పణను తీసుకుంటే యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పండి అన్నప్పుడు చాలా పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ ఆ బయలు ప్రవక్తలు 450 మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. మధ్యలో అవన్నీ కూడా నేను పెద్దగా చదవను, కానీ జిస్ట్ చేసిందంటే బయలు ప్రవక్తలు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళట ఎంతవరకు వచ్చిందంటే కోసేసుకున్నారట, అరుస్తా ఉన్నారట, ఇష్టానుసారంగా అనేక రకాల పనులు చేస్తున్నారు. ఆ వాక్యంలో చాలా 27, 28వ వచనంలో చూస్తే వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచూ నుండిరి. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనను చేయుచూ వచ్చిరి, కానీ మాట ఏను ప్రత్యుత్తరం మిచ్చు వాడైను లక్ష్యం చేసిన వాడైను లేకపోయాను. ఎవరు వినలేదట. ఏలియా అక్కడ మధ్యలో అనేక మాటలు అంటాడు, అది వేరే సంగతి. ఇంకా గట్టిగా మాట్లాడు, ఒకవేళ బయలుదేవత దూరంగా ఉన్నాదేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, ఇంకా అనేక మాటలు అంటాడు, నిద్రపోతున్నాడేమో, అనేకం అన్న తర్వాత అవ్వదు. తర్వాత ఏలియా నిలబడతాడు. ఏలియా అగ్ని యూజ్ చేయకుండా, ఉపయోగించకుండా, నీళ్లు కూడా బలిపీఠం మీద. అక్కడ ఇంకొక చక్కటి మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి, చూద్దామండి.
ఏలియా బలిపీఠమును సరిచేసి బలిపీఠమును బాగు చేసి, అక్కడ చూడండి, అక్కడ ఆ మాట చాలా చాలా చక్కగా ఉంటుంది. బలిపీఠమును బాగు చేసి అనే మాట ఉంటుంది. చదువు 30వ వచనం. జనులందరూ అతని దగ్గరకు వచ్చి, అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానముందు యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. రెండోసారి అదే విధంగా చేయమన్నాడట, నీళ్లు పోయమన్నాడట. ఇక్కడ అలాగా 3 సార్లు కూడా అదే విధంగా చేయమన్నాడట, నీళ్లు పోయమన్నాడు బలిపీఠం మీద. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి ఛాలెంజ్ విసురుతున్నాడో ఏలియా, ఎంత చక్కటి ఛాలెంజ్ విసురుతున్నాడో చూడండి. క్రైస్తవుడిగా నీవు నిజమైన జీవితాన్ని జీవిస్తా ఉంటుంటే నీ వ్యక్తిగత జీవితము, నీ పర్సనల్ జీవితము లేదా పబ్లిక్ జీవితము ఒక విధంగా ఉంటే నీవు నీతి కోసము సత్యము కోసము నీవు నిలబడతావు. నీవు దేవుని పనులున్నప్పుడు నువ్వు ప్రణాళికను వేసుకొని ముందుగానే నీవు దేవుని పనిలో నిలబడడానికి ఇష్టపడతావు. సత్యము వైపు నీవు ఉంటావు, శ్రద్ధ చూపిస్తా ఉంటావు. నీ బలిపీఠాన్ని, దేవుని యొక్క బలిపీఠాన్ని నీవు బాగు చేసుకుంటావు. నీ జీవితాన్ని నీవు బాగు చేసుకుంటావు, ప్రేమ కనబరుస్తావు. ఆలోచించండి, ఏలియా బలిపీఠమును బాగు చేసి చుట్టూ త్రవ్వించి దాంట్లో నీళ్లు పోయమంటాడు. ఆ యొక్క మాంసము మీద నీళ్లు పోయమంటాడు. అలాగ 3 మార్లు చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను దహించి, ఏంటంటే దేనిని దహించేసింది? మాంసమును, కట్టెలను, రాళ్లను బుగ్గి వీటందరూ దహించి నీళ్లను ఆరిపోజేశాను. నిలబడ్డాడు ఒకడు. పరీక్షలో దేవుని వైపు ఉన్నవారు నిలబడతారు. నీ జీవితంలో అనేక రకాల పరీక్షలు వస్తాయి. మాటలు కాదండి, వేషధారణత కాదు. వేషధారణ అనేది తర్వాత ఇంకో మాట మనం చూద్దాము. వేషధారణ అనేది దేవునికి అసలు పాపాలలో చెడ్డ పాపమట, దేవునికి అసహ్యమట. దేవుడు ఎక్కువగా తిట్టింది వేషధారణను. శాస్త్రుల్ని, పరిచయుల్ని ఎక్కువగా దేవుడు తిట్టాడు. నీవు జీవితంలో నీవు వేషధారణతో కూడిన జీవితం జీవిస్తూ ఉంటుంటే దేవుడు నీ యొక్క అర్పణలను యాక్సెప్ట్ చేయడు. నీ అర్పణలు అనగానే డబ్బు అనుకుంటారేమో, నీ జీవితాన్ని యాక్సెప్ట్ చేయడని అర్థం. నువ్వు నువ్వు ఇచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన పరిశుద్ధత విషయంలో రాజీ పడడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, విశ్వాసులకు అవిశ్వాసులతో జోడి ఏంటి? పరీక్షకు నిలబడతా ఉంటున్నప్పుడు పాత బట్టకు కొత్త బట్ట మాస్క్ ఏ విధంగా వేయమో, ఎద్దును గాడిదను చేర్చి ఒక చోట చేర్చకూడదు అంటున్నాడు. చూడండి, ఎద్దును గాడిదను చేర్చి భూమిని దున్నకూడదు. అపహాసకులు కూర్చున్న చోటన నీవు కూర్చోకూడదు, సమయాన్ని పెట్టకూడదు, వేస్ట్ చేయకూడదు. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఈ యొక్క విషయాలను నేర్పించడానికి ఏలియా ద్వారా మనకు ఈ వాక్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆహాబు యెజబేలును పెళ్లి చేసుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకి అయిపోయాడు. ఇశ్రాయేలులు
ఏలియా ఒక్కడు నిలబడినప్పుడు వారు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. నీవు ప్రత్యుత్తరం ఇస్తున్నావా లేదా నువ్వు ఆలోచించుకో. దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావా లేదో ఆలోచించుకో. ఏలియా తన పనిని ఎంతో శ్రద్ధగా దేవుని మీద నమ్మకంతో యెహోవా దేవుడు నిజమైన దేవుడని పబ్లిక్లో ఒప్పుకొని దానికోసం నిలబడి శ్రద్ధ కలిగి ఆ బలిపీఠాన్ని బాగు చేసి దేవుని తన యొక్క జీవితాన్ని నిలబెట్టుకుంటూ ప్రార్థన చేస్తుండగా అగ్ని వచ్చి పైనుంచి అగ్ని వచ్చి ఆ యొక్క బలిపీఠమును ఆ యొక్క మాంసమును దహించి వేసింది. యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడానికి తన జీవితాన్ని ద్వారా రుజువుపరుచుకున్నాడు. నీవు ఏం చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అనేది ఆలోచించుకోవాలి. దేవునికి హిపోక్రసీ ఇష్టం ఉండదు, వేషధారణ ఇష్టం ఉండదు. మనము చాలా దేవుడు శాస్త్రుల పరిచయలను అందుకనే అసహించుకున్నాడు. వారిలాగా మీరు ఉండొద్దు. వారి మాట, ఎందుకంటే వారు చెప్పే మాట దేవునికి సంబంధించిన మాట, ఆ మాట వినండి, కానీ వారిలాగా మీరు ఉండకండి అని చెప్పేసి అంటున్నాడు. వేషధారణతో జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడు. లూకా 18:9-14 మనం చూసుకుంటే పరిసయ్యుడు సుంకరు గురించి మనకి అక్కడ వ్రాయబడి ఉంటుందండి. ఒకసారి చూద్దాం. లూకా 18:9-14 మనకి ఇక్కడ చూడండి. ఇది మనము వేషధారణ గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే క్రైస్తవులుగా చెప్పుకున్న వారి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం ఎక్కువగా. ఇక్కడ అన్యుల గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఇక్కడ కేవలం క్రైస్తవుడి గురించే మాట్లాడుతున్నాడు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న క్రైస్తవుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు లేదా సుంకరి, వీళ్ళిద్దరిలో ఎవరు నువ్వు అనేది తేల్చుకో. పరిసయ్యుడు ఏ విధంగా వేషధారణ చేస్తున్నాడు, మంచి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా వింటే, ఈ లోకపు మనుషులు వింటే ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. భక్తిపరుడు, నిన్ను చూసినప్పుడు కూడా ఎంత భక్తిపరుడు అని కనిపిస్తుంది. కానీ ఎందుకు అంటే నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క మాటల వాక్చాతుర్యముతో కనిపిస్తుందేమో కానీ ఆదివారం పూట లేదా మంచి దినాలలో లేదా ఇతరుల ఎదురుగా కానీ రహస్యముగా చూస్తున్న దేవుని ఎదుట నీ వేషధారణ పనికిరాదు. ఈ 2 ప్రార్థనల ద్వారా మనకి అర్థమవుతుంది నువ్వు ఏంటి అనేది. నీకే అర్థమవుతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి వ్యక్తికి, యేసు రక్తం చేత కడగబడుతున్న వ్యక్తికి అర్థమవుతా ఉంటుంది. యేసు రక్తం చేత కడగబడుతున్న వ్యక్తికి అర్థమవుతుంది తను ఎటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడో. చదవమా లూకా 18:9. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. యేసు ప్రభు మంచి ఉపమానం చెప్తున్నాడు చూడండి. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను ఆయన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏమంటా ఉన్నాడంటే పరిసయ్యుడు, దేవా నేను ఆలలాగలేను, వ్యభిచారులాగా లేను, నేను ఈ సుంకరిలాగా నేను లేను. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి నిలువబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను వాడిలాగా లేను, వీడిలాగా లేను. నేను ఇంకా ఎక్కువగా ఎంతో చక్కగా నేనున్నాను. ఏమంటే ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడో చూడండి. ఏమండి చాలా నాకు భలే ఆశ్చర్యము. జ్ఞానం ఉన్నంత మాత్రాన అది దేవునికి సరైన అర్పణ అనుకుంటే అది పొరపాటు. నీవు ఆదివారం పూట మంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని చక్కటి మాట మాట్లాడుతూ
భక్తిపరుడుగా ఉంటూ బైబిల్ పట్టుకొని చర్చికి సమయానికి వచ్చేస్తూ అన్నీ చేస్తూ ఉంటున్నప్పుడు నీవు భక్తిపరుడు అని అనుకోకూడదు. నువ్వు దశంభాగాలు, కానుకలు ఇవన్నీ ఇస్తా ఉంటున్నప్పుడు నీవు అనుకోకూడదు. ఆ పరిసయ్యుడు ఏమంటారు, మనలాగే మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ సుంకరిలాగా నేను లేను, ఆ వ్యభిచారిలాగా నేను లేను, ఆ చోరులాగా నేను లేను. నేను చాలా బాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 సార్లు ఉపవాసం చేయుచున్నాను. నా సంపద అంతట్లో 10వ వంతు నేను చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది ఒక పరిసయ్యుడి యొక్క ప్రార్థన. ఇక్కడ ఇద్దరు క్రైస్తవులే అనుకుందాం. ఈ క్రైస్తవులు మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈ ఇద్దరు క్రైస్తవులలో ఒక క్రైస్తవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, పరిసయ్యుడుగా ఉండి ఏ విధంగా అంటున్నాడు, ఆ యొక్క సుంకరిలాగా. మనము ఎన్నిసార్లు అబ్బో మనం చాలా గొప్ప, దీని గురించి కొంచెం బాధపడాల్సిన విషయం. మనకి జ్ఞానం ఉంటే ఉండొచ్చేమో. మనము చాలా మంది కంటే మా సంఘము చాలా బెటర్ అండి. మిషన్ ఫర్ హిల్ ట్రైబ్స్ ప్రార్థనా మందిరము చాలా బెటర్. వాక్యములో దిట్టలము, కానుకలు ఇవ్వడం విషయంలో ఫస్ట్ ఉంటాం, ఐకమత్యం విషయంలో ఫస్ట్ ఉంటాం, అన్నీ మేము ఉంటాం. మేము ఇతరులాగా మేము లేము అన్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆ యొక్క సుంకరంలాగా మేము లేము. ఆ చర్చోల్లాగా ఈ చర్చోల్లాగా, ఈ చర్చోల్లాగా ఆ చర్చోల్లాగా మేము లేము. మా సంఘము చాలా బాగుంది. సరైన తెలివిగలవాడట ఎప్పుడు తను తెలివిగలవాడనని చెప్పుకోడు. నీకు జ్ఞానం ఎంతైనా నీకు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర జ్ఞానము మురికి గుడ్డలతో సమానం. ఆయన యొక్క వెర్రితనమట ఈ లోకపు జ్ఞానానికి మించిపోతుందని వాక్యంలో ఉంది. అలాంటిది నీ యొక్క జ్ఞానం ఆయన దగ్గర మనము చూపించుకునేది. ఆలోచించుకోవాలి. అది చాలా మనం వాక్యం నేర్చుకొని ఉండొచ్చు గాక. వాక్యము నిన్ను ఎంతవరకు స్వతంత్రుని చేసింది, ఎంతవరకు నిన్ను క్రైస్తవుడిని చేసింది, ఏ విధంగా నిన్ను సరిచేసింది, ఏ విధంగా పరీక్షకు నిలబడింది. ఏలియా ఆ పరీక్షకు నిలబడినట్టుగా నీవు నిలబడి ఉన్నావా ఒకసారి ఆలోచించుకో. ఒంటరిగా నీవు నిలబడ్డావా ఆలోచించుకో. ఏలియా నిలబడ్డాడు, నీవు నిలబడ్డావా ఆలోచించుకో. మీరు అనుకుంటున్నారేమో, అన్నయ్య ఈరోజు ఏంటి మన సంఘాన్ని ఇంతగా, మన సంఘాన్ని అంటున్నానని కాదు, మన సంఘాన్ని కూడా అంటున్నానండి, కానీ ఏమంటున్నానంటే పరీక్ష చేసుకోమంటున్నాను. మనం ఏ విధంగా ఉన్నామని. పరిసయ్యుడులాగా ఉన్నామా, సుంకరిలాగా ఉన్నామా, విశ్వాసిగా ఉన్నామా, అవిశ్వాసిగా ఉన్నామా, లేదా విశ్వాసులతో జోడీగా చేస్తున్నామా, అవిశ్వాసులతో చేస్తున్నామా? మన వ్యక్తిగత జీవితము, పబ్లిక్ జీవితము ఒకే విధంగా ఉన్నదా? మన ఆదివారపు జీవితము లేదా సోమవారం నుంచి సాటర్డే వరకు ఉన్న జీవితము ఒక విధముగా ఉన్నదా అనేది ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించిన బిడ్డగా, దైవ సేవకుడుగా, 2 మనసుల మధ్య, 2 తలంపుల మధ్య పాట చరణము, ఏకత్వము లేని భిన్న బోధలతో నీవు ఏకీవింతువా, సత్యము గ్రహించవా, కడవరి వర్షము కురీకున్నది ప్రార్థన చేయమా అనే పాటలు. దేవుని తోట గచ్చ పొదలతో నిండి ఉన్నది, ఏకత్వము లేని భిన్న బోధలతో ఉంటున్నది. ఖడ్గము తీసి వాక్యము తీసుకొని దాన్ని తెగనరకు. నీ వ్యక్తిగత జీవితము, నీ పబ్లిక్ జీవితము ఒకటై ఉండాలి. దాన్ని సరి చేసుకో. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఏలియా పబ్లిక్ లో పరీక్షిస్తున్నట్టుగా నీవు ఏ దేవుని యొక్క వాక్యము క్రింద నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవలసిన సమయం. ఈ యొక్క ఏమంటారు లాక్డౌన్ సమయాలలో లేదా కరోనా పరిస్థితుల్లో నీ విశ్వాసము ఏమేమై ఉన్నది ఆలోచించుకో. అటు ఇటు చెదిరిపోతా ఉన్నావా ఆలోచించుకో ఒకసారి. ఏ విధంగా ఉన్నావో, లేదా వాక్యముతో నీవు ప్రోత్సహింపబడి ఉన్నావా ఆలోచించుకో. దిద్దుకుంటున్నావా ఆలోచించుకో. నీవు దారిలో, నేను ఇక్కడ మాట్లాడుతుంది నీవు ఓడిపోయావు, దిగులైపోయావు, దీని గురించి మాట్లాడట్లేదండి. నీవు ఆ దారిలో ఉన్నావా అనేది ముఖ్యము. నీవు నిలబడగలుగుతావా లేదా అనేది ముఖ్యం.
సుంకరి ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? అయితే సుంకరి దూరముగా నిల్చుండి, సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడుకైను ధైర్యము చాలక. నాకు ఇది ఒక మాట గుర్తుకొస్తుందండి. చాలా సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు, ఈ సుంకరి, ముందు ఇది మాట చెప్పేసి తర్వాత దాంట్లోకి వెళ్తాను. సుంకరి ఏమంటే ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసేవాడు, బాగా డబ్బులను సంపాదించుకునేవాడు, ఒక పాపి, లేదా అందరూ కూడా పాపి అంటారు. సుంకరులతో భోజనం చేస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువుని కూడా అన్నారు, ఏంటి పాపులతో భోజనం చేస్తున్నాడు అంటారు. అంటే అటువంటి వాడు సుంకరి ఏం మాట్లాడుతున్నాడో చూసారా? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, చూడండి, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అప్పుడు దేవుడు యేసు ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ చూసారా? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాము. పరిసయ్యుడు, సుంకరిని చూస్తున్నాము. మనము ఇద్దరు మనుషులను మనము చూసుకోవాలి. ఇక్కడ మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆ పరిసయ్యుడు లాగుంటుందా, సుంకరు లాగుంటుందా అనేది ఆలోచించుకోవాలి. ఆ సుంకరు ఏ విధంగా ఉన్నాడు? నాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకోలేదు. ట్యాక్స్ కలెక్టర్కి జ్ఞానం ఉంటుంది. మీరు అనుకుంటున్నారేమో, ఏమంటారు? నేను ఈ మధ్యన ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తుంటే చదివాను. బీకామ్ చదువుకున్నవారు, కామర్స్ చదువుకున్నవారు, నేను కూడా అదే చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను, చదువుకున్నారట, బాగా తెలివిగల వాళ్ళట. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క కామర్స్కి సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి, ఈ యొక్క పన్నులకు సంబంధించినవి, ఈ యొక్క వాణిజ్యానికి సంబంధించినవి చాలా నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. కాబట్టి సుంకరి అక్కడ తెలివి తక్కువ అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. అటువంటి సుంకరి ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి, నిజమైన క్రైస్తవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఆ విధముగా ఉండాలి. ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు తను అంటున్న మాట ఏంటండి? పాపినైనా నన్ను కరుణించుమని, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఎంత చక్కటి మాట. నీవెవరివి? అప్పుడు యేసు ప్రభు తేలుస్తున్న మాట చూసారు? స్టేట్మెంట్, అతని కంటే ఇతడు నీతిమంతుడు. పరిసయ్యుడు కంటే సుంకరుడు నీతిమంతుడు, తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఎంత చక్కటి ఆ మాట! సుంకరి అంటున్న మాట, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను అంటే దేవుణ్ణి, తన యొక్క హృదయ స్థితిని చూపించాడు. పరీక్షకు వస్తున్నప్పుడు మనం ఏంటనేది తెలిసిపోతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను కదండి. నాకు దేవుని దర్శనంలో పరలోకపు జడ్జిమెంట్ సీటుకి నేను వెళుతూ ఉంటున్నప్పుడు, జడ్జిమెంట్ సీట్లో యేసు ప్రభు కూర్చొని జడ్జిమెంట్ తీరుస్తూ ఉంటున్నప్పుడు, ఆ లైన్లో, పాపులర్ లైన్లో, నేను ఒకప్పుడు ఆ పాపులర్ లైన్లో నేను ఉన్నాను. ఆ జడ్జిమెంట్ సీట్లో ఆయన కూర్చొని ఉంటున్నప్పుడు కన్నులెత్తడానికైనను నాకు ధైర్యం సరిపోక, అయ్యో నేను ఇక్కడ ఉండలేను, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇచ్చే, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటున్నప్పుడు, సరే నువ్వు వెనక్కి వెళ్ళు అని యేసు ప్రభు వారు ఆ జడ్జిమెంట్ సీట్లో కూర్చొని నన్ను వెనక్కి పంపించినప్పుడు, నేను తిరిగి వచ్చి తెలుసుకున్న చిన్నవాడిని. నేను అప్పుడు ఒక దర్శనం దేవుడు ఇస్తూ ఉంటున్నప్పుడు నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ నేను పడుకొని ఉన్నాను, జ్వరంతో పడుకొని ఉన్నాను. అక్కడ ఈ సుంకరి ఆకాశము తట్టు కన్నులెత్తి రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా నేను పాపిని. నీ జ్ఞానము, నీ క్రైస్తవత్వము ఏమి చెప్పాలి అంటే, నీవు పాపిని అని గ్రహించేటట్టు చెప్పాలి. నీకు స్కిల్స్ ఉన్నాయి, జ్ఞానం ఉన్నాయి, నేను ఏదైనా పనిని చేయగలను, ఐఎమ్ క్యాపబుల్ ఫర్ ఎవ్రీథింగ్, నేను దీనికి అంతటినీ నేను క్యాపబుల్ అని నువ్వు అనుకుంటే నీవు పరిసయ్యుడు అవుతావు, సుంకరి లెక్కలో ఉండవు. అది గ్రహించుకో. అది నువ్వు నీ యొక్క ఎవరైతే
తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. అసలు లిటరల్గా కూడా ఆయనకు వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యలేము, సాధించలేమనేది నేను జీవితంలో ప్రతి నిమిషం అనేక సార్లు ఆయన కాళ్ళ దగ్గర, ఆయన దగ్గర అడుగుతూ ఉంటుంటాను. ప్రభువా, నన్ను ఇన్ని చోట్లకి నన్ను తీసుకెళ్తా ఉన్నావు, నన్ను మేనేజర్ని చేసావు, నన్ను ఇంత చదివిస్తూ ఉన్నావు, నేను దీనికి అనర్హుడను, నేను చదవలేను, ఇదంతా చేయలేను, నీవే నాకు సహాయం చేయి అని అంటూ ఉంటున్నప్పుడు ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేసుకుంటూ వచ్చాడు. సుంకరి తన రొమ్ము కొట్టుకొనొచ్చు ఆకాశము తట్టు కనులెత్తడానికైనను ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుము, నన్ను క్షమించు. క్రైస్తవుడు ఆ విధముగా తను తాను తగ్గించుకోవాలి. నీ జ్ఞానాన్ని బట్టి, వాటిని బట్టి కాదు, నీ వాక్చాతుర్యాన్ని బట్టి నీ యొక్క పరలోక రాజ్యము సిద్ధపరచబడదండి. నీవు ఈ లోకములో పరీక్ష వచ్చినప్పుడు ఆ ఏలియా ఏ విధముగా నిలబడ్డాడో ఆ విధముగా ఉండాలి. లేదా ఇశ్రాయేలులాగా మాట మాత్రమైనను పశ్చాత్తరమయ్యాక ఉండేటట్టుగా లోకములో అటు ఇటు కొట్టుకునే మనుషుల్లాగా నీవు ఉండకూడదు. 2 రకాల తలంపులను కలిగి ఉండకూడదు. అందుకని మొదట ఆయిల్ వాటర్ కలవదు, జనపనార ఉన్ని కలవదు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయలేము. నువ్వు యాక్ట్ చేయలేవు. ఎంతకాలం యాక్ట్ చేస్తావు? హిపోక్రెట్ అవుతావు. లేదా వేషధారణ జీవిత చాలా మంది మాట్లాడుతున్నవి మాకు అర్థమైపోతూ ఉంటాయి. ఎంత వేషధారణతో కూడిన జీవితాన్ని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారో అవి చూసినప్పుడు అర్థమవుతుంది. దేవుని మాకే ఒక దైవజనుడిగా, నాకు క్రైస్తవుడిగా నాకే అర్థం అవుతూ ఉంటున్నప్పుడు దేవునికి మరీ ఎంత అర్థమవుతుందో. నాకు ఈ మాట చాలా ఇష్టం. కొంచెం ముందుకు వెళ్దాము. హెబ్రీ 4:12 వాక్యం మనం చూసుకుంటే, అయితే ఏంటి నీ వేషధారణను లేదా నీ నటించే జీవితాన్ని ఏ విధంగా సెపరేట్ చేస్తుందో వాక్యము. ఎందుకు అంటే వాక్యము తెలిస్తే నీకు నీ వేషధారణ జీవితాలను వాక్యము సెపరేట్ చేస్తుంది. చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి 2 అంచుల గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి. దేవుని వాక్యం ఏ విధంగా ఉంటుందట? షార్ప్ గా ఉంటుందట. 2 అంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ మూలుగులను సహితము, ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగును విభజించేంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంటే వాక్యము 4:12 వచనం ఎంత చక్కగా కొంచెం విడమర్చుదాం. ఎందుకనగా దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందట? సజీవము గలదట, బలము గలదట. 2 అంచుల సజీవమై బలము గలదే 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంటే షార్ప్ గా ఉండి ప్రాణాత్మలను కీళ్లను, ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూనుగును విభజించునంత మట్టుకు దూర్చు. అంటే రెండింటిని సెపరేట్ చేసేస్తుంది. ఒకవేళ పాలు నీళ్లు కలిసి ఉన్నాయనుకోండి, వాక్యము పాలను నీళ్లను సెపరేట్ చేసేస్తుంది. విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉన్నారనుకోండి, విశ్వాసిని అవిశ్వాసని నీ క్రియలను సెపరేట్ చేసేస్తుంది. నీవు ఆదివారము లేదా మండే టు సాటర్డే సెపరేట్ కలిసిపోయినట్టుగా నీవు నటించేస్తా ఉంటుంటే వాక్యం ఏం చేస్తుంది? ప్రాణ ఆత్మ కీళ్ల మూలుగులను ఏ విధంగా సెపరేట్ చేస్తుందో నీ జీవితం ఏంటో అనేది నిలబెట్టి చూపించేస్తుంది వాక్యం. యాకోబు ఏశావు, కయ్యను హేబేలును ఏ విధంగా సెపరేట్ చేసిందో ఆ విధంగా వాక్యము నిన్ను సెపరేట్ చేసేస్తుంది. నీ ఇష్టం, ఆలోచించుకో. ప్రాణాత్మ కీళ్ల మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. పరీక్షకు నిలబడినప్పుడు తెలిసిపోతుంది అని అర్థం. ఆ విధంగా వాక్యం జీవితమై ఉండాలి. ఆ వాక్యముతో నిన్ను నువ్వు సరిచేసుకోవాలి. ఆ విధముగా ఉంటున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆఖరికి
ఏమండి, అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. నీవు నటించిన జీవితం విషయమై జాగ్రత్త. నీ యొక్క ఆదివారం నుంచి శనివారం వరకు ఉండే జీవితం పట్ల జాగ్రత్త. నీ యొక్క వ్యక్తిగత జీవితము లేదా పబ్లిక్ జీవితము పట్ల జాగ్రత్త. నీ వేషధారణ జీవితం పట్ల జాగ్రత్త. నీ భక్తి లేదా నీ యొక్క నీ భక్తి, నీ యొక్క మతాలు, వాటి విషయమై జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే వాక్యం అనేది ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించేస్తుంది. అది రెండంచుల గల వాడిగల ఖడ్గము కంటే పదునైనది వాక్యం. ఆలోచించుకో ప్రియమైన దేవుని యొక్క వాక్యము నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో అని హగ్గయిలో 2వ అధ్యాయంలో 2-3 సార్లు వ్రాయబడి ఉన్నది. ఆఖరిగా లేదా కొంచెం ముందుగా. అందుకనే దేవుడు, ఎందుకంటే యేసు ప్రభు ఇవన్నీ మనకి తెలియజేస్తా ఉన్నాడు. క్రైస్తవులు నటించడానికి వీల్లేదు. నీ జీవితము నటనతో కూడిన జీవితం అయి ఉండకూడదు. వేషధారణతో కూడిన జీవితం అయి ఉండకూడదు. వేషధారణ దేవునికి అసహ్యము. ఎదురుగా మాట్లాడుతుంటున్నప్పుడు ఆ వేషధారణ మానవులుగా మాకే అర్థమవుతా ఉంటుంటే దేవునికి ఇంకా అర్థమవుతుంది. అందుకనే వేషధారులు అసహ్యులు. సుంకరిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి నీ యొక్క మాట్లాడుతున్న విధానము లేదా నీ యొక్క జీవితము జాగ్రత్తగా చూసుకో. ఆయన 1 పేతురు 5:5 నుంచి 8 వచనాలు చూసుకుంటే దాంట్లో ఆయన నీవు పొందము మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు. ఇంకొక మాట ఏంటంటే ఆయన తగిన సమయంలో హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దీన మనస్కుడై ఉండు. నీ చింత యావత్తు నా మీదే, నా దగ్గరికి రా అన్నాడు యేసయ్య. ఆయన నిన్ను హెచ్చించాలనుకుంటే నీవు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడిగా ఉండాలి. సుంకరలాగా నీవు ఉండాలి. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. పరీక్షలో నీవు నెగ్గుకొస్తావు. పరీక్షలు వస్తుంటున్నప్పుడు క్రైస్తవులనే వారు ఆ విధంగా ఉండాలని ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క అనేక మాటల ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వారమంతా దేవుడు ఎందుకు ఈ యొక్క దాన్ని గుర్తు చేస్తున్నాడో, ఎప్పుడో 6 సంవత్సరాలప్పుడు జరిగిన సంఘటనను ఎందుకు గుర్తు చేస్తాడా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇది తప్పితే ఇంకొక మాట ఈ వారంలో నాకు ఎక్కడా గుర్తుకు రాలేదు. ఎందుకు ప్రభువా దీని గురించి నాకు చెప్తా ఉన్నావు అనుకుంటున్నప్పుడు, విశ్వాసి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు. పాలెక్కడిది. క్రైస్తవేతరులతో జోడి ఎక్కడిది. అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. నామకార్థపు క్రైస్తవులతో అటువంటి జీవితాన్ని జీవించకూడదని వాక్యం సెలవిచ్చి అనేక రకాలుగా జనపనారలు ఈ 2 కలిసిన నేసిన వాటితో నీవు బట్టలు అవి ధరించకూడదు. పాత బట్టకు కొత్త బట్ట మాచిక వేయకూడదు. నువ్వు ఏ విధంగా ఉండాలి? ఆ యొక్క సుంకరిలాగా, నేను పాపిని ప్రభువా, కన్నులెత్తడానికైనా, ఆకాశము తట్టు కన్నులెత్తడానికైనా ధైర్యము చాలదు. నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ఆ సుంకరిలాగా నీ జీవితమై ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. చివరిగా ఒక వాక్యం చూసుకుని చేసుకుందామని, ఒకటి వాక్యం చూసుకుని చేసుకుందాము, లేదా 2 వాక్యాలు. 2వ దినవృత్తాంతాలు 7:14 మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండాలనే దాని విషయంలో 2వ దినవృత్తాంతాలు 7:14 మనం చూసుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు, ఇక్కడ చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడండి? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి ద్వేషమును స్వస్థపరచును. నా పేరు పెట్టబడిన జనులు ఏ విధంగా ఉన్నారు? తగ్గించుకొని లేరు. కాబట్టే ఆయన తన్ను తాను తగ్గించుకొని ఉండాలి. తన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏమేమి చెప్తున్నాడండి? తమ్మును తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల అప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుతాను, వారి జీవితాన్ని స్వస్థపరుతాను, వారి కుటుంబాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. నీ జీవితం ఆ విధముగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీనమస్కుడై ఉండాలి. సుంకరి మాట్లాడిన మాటలలాగా నీవు ఉండాలి. మంచిగా బ్రతకాలని ఆశ ఉండాలి. ఇదంతా ఎప్పుడు అంటే నీవు దేవుని వాక్యం ఎరిగి ఆయన వాక్యము ధ్యానిస్తూ ఆయన ఏ విధముగా జీవించాడో ఎరిగి నీవు మంచిగా యేసుక్రీస్తు బిడ్డగా బ్రతకాలని ఆశపడినప్పుడు నీ మాటలు పరిసేయుడులాగా ఉండవు, సొంకరిలాగా ఉంటాయి. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కరుణించు, నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అని మన మార్గాలను సరి చేసుకుంటున్నప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఆ విధముగా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒక సపరేట్గా క్రైస్తవులు అనేవారు అనేక ఫోకస్ లైట్లు వేసినప్పుడు వారు సెపరేట్గా కనిపించాలి. పరీక్షలకు వచ్చినప్పుడు వారు పరీక్షల్లో నెగ్గాలి. ఏలియా ఏ విధంగా నెగ్గాడో, యెహోవా దేవుడి నిజమైన దేవుడు అని గ్రహించాడు. సుంకరి ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా మాట్లాడాలి. అటువంటి వారి జీవితంలో అనేక రకాల వాక్చాతుర్యంతో మాట్లాడాల్సిన అవసరత లేదు. వారి జీవితాన్ని చూసినప్పుడే వారి జీవితము, వ్యక్తిగత జీవితము, పబ్లిక్ జీవితము ఒకేలాగా ఉంది. ఇతనిది ఆదివారం నుండి శనివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారంతో కలిసి ఒకే రకంగా ఉంది. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. దేవుడు నిజమైన క్రైస్తవుడు అని నీవు చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితము ఇతరులను ప్రభావితము చేస్తుంది. అనేక మంది నిన్ను చూసి ఆయన మార్గంలోకి రావడానికి ఇష్టపడతారు. తలలో వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. అమ్మ ప్రార్థన చేస్తుంది, తర్వాత మనము ఆశీర్వాదంతో దీన్ని ముగించుకుందాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతము పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. ప్రేమలో మా ప్రభు, ప్రియమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. దేవా, ఈ వారం నాయన తండ్రి ఈ యొక్క టాపిక్ మా జీవితంలోకి తీసుకొచ్చి నీ దాసుని హృదయంలో పెట్టి ప్రభు, ఇది మాకు అవసరము. దీన్ని బట్టి ఈ వాక్యంతో మా హృదయాన్ని ఆ వాక్యపు వెలుతురులో ఏ చీకటి మా హృదయంలో ఉందో మేము పరీక్షించుకోవాలని నీ ఫోకస్ లైట్ మా హృదయం మీద వేసావు ప్రభు. ఉదయమా ఆయన మరి దానికి లోబడి తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములు విడిచి ఆయన నీ దగ్గరకు వస్తే నువ్వు చెప్పిన ఏమేమి నువ్వు చెప్పావో ప్రభు, మా జీవితంలో డబుల్ లైఫ్ ఉండకూడదని ప్రభా, ఏక జీవితం మాత్రమే ఉండాలని, ఇంట బయట ఆదివారము మిగతా వారం ప్రైవేట్ లైఫ్లో మా 4 గోడల మధ్యన ఇంట్లో మా ప్రవర్తన ఏకరీతిగా ఉండాలి నాయన. ఓ ప్రభా, ఏషావు యాకోబుల్లాగా స్వరం, యాకోబు స్వామి చేతులు ఏషావు చేతుల్లాగా సగం సగం ఇష్టపడవు, ద్వంద్వ జీవితము, విమనస్కులు నేను అసహించుకుంటున్నాను అన్నావు ప్రభు. శాస్త్రులు పరిచయులు యొక్క తత్వాన్ని నువ్వు ఇష్టపడలేదు, అసహించుకున్నావు ప్రభు. సున్నం కొట్టిన సమాధులారా, పైన ఒకటి లోనొకటి ప్రభా ప్రభా ప్రభా. మనుషులు మా పైరూపం చూసి మోసపోతారేమో, నువ్వు అంతరంగం చూసే దేవుడు అని ఇది నాన్న మేము గుర్తించుకో ప్రభువా. అంతరంగంలో నూతన మనసు నాకు దయచేయము అని దావీదు ప్రార్థించినట్టు మా జీవితం ఇంట బయట ఒకటే రీతిగా ఉండులాగానే మేము సరి చేసుకోవడానికి
నాయనా శాస్త్రి ఆ పరిసయుడు మత పెద్దగా తలంచేవాడు. తన ప్రార్థనలో నీ మీద ఏమీ ఆధారపడలేదు అసలు ప్రభువా. తామే నీతిమంతులు అనుకున్నాడు ప్రభువా. దేవా, ఒకవేళ మేము ఆ రీతిగా ఉంటున్న వాళ్ళమైతే నీ వాక్య వెలుగులో ఓ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మా చెడు మార్గాలు విడిచి ఆయన నిన్ను వెతికితే నువ్వు ఆకాశాన్నిచ్చి నువ్వు దాన్ని ఆలకించి మమ్మల్ని క్షమించి ఆయన మమ్మల్ని మా దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పావు ప్రభా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. మా అంతరంగ జీవితాన్ని ఇప్పుడు పరీక్షించుకునేవాళ్ళలాగా దేవా, చూచుచున్న దేవుడివి, చూచుచున్న దేవుణ్ణి నేను చూశాను అని హాగరు కలుగుతుంది నాయన. నీ బిడ్డ కాకపోయినా ప్రభువా తండ్రి, నువ్వు అంతరంగాను చూసే దేవుడు అని మేము ఎల్లప్పుడూ మేము మాట్లాడేటప్పుడు పనులు చేసేటప్పుడు ఇతరులు చూసేటట్టు చేస్తున్నామా? వదిలేసినప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? మా ఇంటి వైఖరి ఏంటి? దేవుని పని విషయమైన వైఖరి ఏంటి? ఇవి ప్రభువా నీ వాక్యం మేము ఎలవు చేస్తే రాణిస్తే వీటన్నిటినీ దూరి దూరి వేరు చేసి చూపిస్తుంది ప్రభా నీ వాక్యం. ఆ వాక్యానికి మేము ప్రభా వెతకడానికి ఒప్పుకునిలాగా, తెరచిపెట్టుకునిలాగన, మీరు దిద్దుతున్నప్పుడు దిద్దనివ్వగలుగులాగన మమ్మల్ని మేము తగ్గించుకొని ఆ యొక్క సుంకరిలాగా నీ సన్నిధానంలో మేము మా హృదయాన్ని మా జీవితాన్ని తెరచిపెట్టుకొని నువ్వు డీల్ చేస్తున్నప్పుడు మా బ్రతుకుతోటి మేము నీతో ఏకీభవించే వాళ్ళుగా, మా శరీరం బాధపడినప్పటికీ ఓ ప్రభా మరి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగజేస్తుంది. కాబట్టి దేవా తండ్రి, నీవైతే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ప్రభా. ఆయన నీ స్వరం మాకు వినపడుతున్నప్పుడు మమ్మల్ని మేము కఠినం చేసుకోకుండా ఆయన నీ ఊరికినే ఈ వర్తమానం ఇవ్వలేదు ప్రభా. ఈ వారమంతా ఎడు తిరిగినప్పటికీ ఆయన మరి ఈ అంశమే వెంటాడుతూ ఉన్నదని నీ బిడ్డ చెప్తున్నాడు. నీ వాక్యాన్ని నీ ప్రజల ఎదురికి పెట్టి ఆయన ముగించి ఉంటుండగా ప్రభా బిడ్డల జీవితాల్లో ఇది పనిచేసి తండ్రి ఈ భాగాన్ని సరిదిద్దుకోనడం నాయన పరిశుద్ధాత్మను నీవే ప్రేరేపించాలి. ఎంతమంది బిడ్డలు ఏ అవసరాలతో, అనారోగ్యాలతో, ఇబ్బందులతో, సమస్యలతో ఉన్నారో వారందరి కొరకు నీ సన్నిధానంకి వస్తున్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని పట్టించుకునే దేవుడు నీవు అని మర్చిపోకుండా సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక దిగిన వాడు ఇంకా మా చిన్న చిన్న సమస్యలు తీర్చడా ఈ తీర్చే దేవుడు అని నమ్మగలగడానికి నేను విశ్వాసం ఉంచుకోవడానికి సహాయం చేయండి. నీవు పరిష్కరించే నీవు ఉన్నావు అని ఆయన నమ్మగలుగులాగన, నీ మీద ఆనుకోనిలాగన బిడ్డకు సహాయం చేయండి. వారంతా కూడా ఈ వాక్య బలం చేత మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనము క్షమించుము, మన శోధనకు తేక కీడును తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిత్యము నీవైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ సదా తోడై ఉండును.